వాడిని మర్చిపోయి నీ దారి నువ్వు చూసుకో. దేవునికి నీ జీవితాన్ని అప్పగించి ఇక నుంచి అయినా దేవుని బిడ్డగా జీవించు. వాడు మోసగాడు, వాడిని మర్చిపో అమ్మా అని అంటే ఆ అమ్మాయి అంటుంది, అన్న నేను వాడిని మర్చిపోదామన్నా, అతన్ని మర్చిపోదామన్నా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాత్రం మరవనివ్వడన్నా. ఎందుకని? ఆ బిడ్డకు అతడే తండ్రి కాబట్టి మర్చిపోలేనన్నా. ఏంటమ్మా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వా? అవునన్నా. పెళ్ళి కాకుండా? అవునన్నా. ఈరోజు ప్రేమ ప్రేమ అని చెప్పి తిరుగుతున్న అబ్బాయిలు అమ్మాయిలు దయచేసి గమనించినది ప్రేమ కాదు. చెల్లెళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను, మిమ్మల్ని మీ బాగును కోరి కఠినంగా మాట్లాడుతున్నాను, అపార్థం చేసుకోకండి. ఇది లవ్ కాదు, ఇది లస్ట్. ప్రేమ అని గొడుగులో కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు ఏర్పరచుకుంటున్న ఒక మార్గం. అబ్బాయిలు ఒక పరాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి పాపం చేయాలంటే వాడు కనీసం ఎంతో కొంత డబ్బులు చెల్లించాలి. డబ్బులు ఇవ్వకుండా ఏ వేశ్య రాదు. ఇప్పుడు వేశ్య దగ్గరకు వెళ్తే డబ్బులు చెల్లించాలి. వీడేమో ఇంటర్మీడియట్ అప్పటికే 10 times తప్పిపోయి ఉంటాడు. వీడి ముఖానికి జీతం లేదు, ఉద్యోగము రాదు. కానీ వీడికున్న ఇచ్చను నెరవేర్చుకోవడానికి ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి కావాలన్నప్పుడు బెస్ట్ వే ఏంటంటే కొంచెం చక్కగా మాట్లాడితే చాలు, కొంచెం నవ్వితే చాలు. అమ్మాయిలు మీలో చాలామంది ఐస్ అయిపోతారు, అది వాస్తవం. నీ అంత అందగత్తి మన క్లాసులో ఎవ్వరు లేరు తెలుసా నీకు అని అంటే ఈ వెళ్ళి ఇంక నిద్రపోదు. నిజమేనా? నా జీవితంలో ఇటువంటి అద్భుతమైన మాట మా మమ్మీ కూడా చెప్పలేదు. ఖరీదానా మొద్దుదానా అని చెప్పి తిడతా ఉంటుంది. కన్న తల్లే నన్ను చూసి ఖరీదానా మొద్దుదానా అని తిడతా ఉంటే నా జీవితంలో ఒక దేవుడు తారసపడ్డాడు. ఎవడు వాడు? నన్ను చూసి నీ అంత అందగత్తి లోకంలో ఎవరూ లేరు అని చెప్పాడు. నువ్వు ఇంకా మంచినీళ్ళు తాగవు, నీళ్లు తాగవు, భోజనం చేయు, టిఫిన్ చేయు, కళ్ళ ముందు వాడే కనిపిస్తూ ఉంటాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మాయిలు దయచేసి గమనించండి, మీరు మాటలకు ఈజీగా లొంగిపోతారు. స్త్రీకున్న తత్వం వేరు, పురుషునికున్న తత్వం వేరు. పురుషుడు అందానికి లొంగుతాడు, స్త్రీ మాటలకు లొంగుతుంది. నేను చాలాసార్లు గమనించా, వీడేమో దున్నపోతులాగా ఉంటాడు, ఆ అమ్మాయి ఏమో చక్కగా ఉంటుంది. ఈ అమ్మాయి వాడు కూడా పడుద్ది. ఎందుకు పడుద్ది అంటే వాడు అంత చక్కగా మాట్లాడతాడు. చాలాసార్లు చూసా, అమ్మాయి ఇంత చక్కగా ఉంది ఏమిటి, వీడేమో వాడి మూతి చూస్తే డౌట్ వస్తే వీడి దేవుడు లాస్ట్ మినిట్లో వీడికి పంది మూతి పెట్టుంటాడు. మూతంతా ముఖమంతా ఫ్లాట్గా ఉంటుంది, మూతంతా బయటకు వచ్చి ఉంటుంది. వీడు ఎలా మ్యాచ్ చేయాడు ఈ అమ్మాయికి? ఐసు కాస్త మంచిగా మాట్లాడితే చాలు, కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు. సహజంగా స్త్రీకున్న తత్వం ఏమిటంటే మంచి మాటలకు, వాళ్ళకి ఇంపైన మాటలకు సహజంగా ఐస్ అయిపోయేటటువంటి తత్వము స్త్రీ తత్వము. బలహీనమైన ఘటము అని కూడా బైబిల్లో ఉంది. నా ప్రియ చెల్లెళ్ళు దయచేసి వినండి, ఎవడైనా మీతో ఐస్గా మాట్లాడుతున్నట్లయితే దయచేసి వాడికి చోటు ఇవ్వమాకండి. మీ ఆఫీస్లో కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, మీ క్లాస్మేట్ కావచ్చు, చనువుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, చాలా డిఫరెంట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, నిన్ను నొప్పించకుండా మెప్పించే విధంగా మాట్లాడుతున్నా, ఎక్స్ట్రా కన్సర్న్ చూపిస్తున్నా, దయచేసి వినండి, దాని వెనుకాల ఒక మృగము ఉన్నది అనే సత్యము మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఆ ఐస్ మాటలకు తమ జీవితాలను కరిగించేసుకుంటున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు హర్ట్ కావద్దు, అఫెండ్ కావద్దు. ఒక అబ్బాయి ఒక తిరుగుబోతోడు, పనికి మాలిన వాడు బయట ఒక స్త్రీతో పాపం చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా ఎంతో కొంత 1000 రూపాయలు, 2000, 5000 ఎంతో కొంత చెల్లించకుండా వేశ్యలు రారు. వినండి, ఈరోజు చాలామంది అబ్బాయిలు పాపము చేయడానికి ప్రేమ అనే ముసుగును ఏర్పాటు చేసుకుంటే చాలామంది అమ్మాయిలు ఫ్రీగా వాడితో పాపం చేసే అవకాశం ఇచ్చి వాడికి మీరు వేశ్యగా తయారవుతున్నారు. ఈ విషయము 100% వాస్తవము. వాడికి కావాల్సింది ఫ్రీ సర్వీసు. ఆ ఫ్రీ సర్వీసు ప్రేమ ముసుగులో అమ్మాయిలు ఇస్తున్నారు. కాబట్టి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ప్రేమ అని తిరిగే వాళ్ళ శరీరాలు మలినమైపోతున్నాయి. ఎంతమంది అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి ఏడ్చారు. ఒకరోజు నేను, నా భార్య
రెండవ కుమారుడు తన గర్భంలో ఉన్నప్పుడు మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళాం. నేను రిసెప్షన్లో కూర్చున్నప్పుడు నా భార్య హాస్పిటల్ లోపలికి వెళ్ళి బయటకు వస్తూ అంది, ఏమండి ఆ హాస్పిటల్ బెడ్ల మీద, ఆ హాస్పిటల్లో ఉన్న మంచాల మీద అందరూ కూడా స్టూడెంట్స్ అండి అని చెప్పింది. మెటర్నిటీ హాస్పిటల్లో, ప్రసూతి హాస్పిటల్లో అమ్మాయిలకి ఏం పని, స్టూడెంట్స్కి ఏం పని? వాళ్ళందరూ కూడా వచ్చింది దేనికోసం తెలుసా మీకు? అబార్షన్ల కోసం. అబార్షన్సా? ఎందుకని? వేశ్యలు, ఫ్రీ సర్వీస్. ఏ ముసుగులో? ప్రేమ ముసుగులో. లేరా ఈరోజు ఈ మాటలు విన్న వారిలో ఫ్రీ సర్వీస్ ఇచ్చిన వాళ్ళు లేరా? అడుగుతున్నాను, దయచేసి గమనించండి. వివాహము అన్నిటికంటే ఘనమైనది. పరుపు పరిశుద్ధంగా ఉండాలి, పానుపు పరిశుద్ధంగా ఉండాలి. అంతేగాని వివాహం కాకమునిపే ప్రేమ ముసుగులో శరీరాన్ని అప్పగించి నిత్యమైన కార్యాలు చేసి, పెళ్లి కాకముందే ఇద్దరితో ముగ్గురితో పాపం చేసి, ఇటు అబ్బాయిలు అటు అమ్మాయిలు ఏమీ ఎరగనట్టుగా వివాహంలో మాత్రం వచ్చి ఎంతో చక్కగా పరిశుద్ధ వివాహము దేవుడు చూసి నవ్వుతాడు. ఇది ఎట్లా పరిశుద్ధ వివాహం అవుతుంది? నేనెట్లా ఈ పరిశుద్ధ వివాహంలో పాలు పంచుకుంటాను? ఈ అమ్మాయి చేసిన పాపిష్టి పనులు ఇన్ని అన్నీ కాదు. ఒక చెల్లి రాసింది, when I was nearly 7 to 8 years old, దేవుడు నాకు ఒక సిస్టర్ ద్వారా ప్రామిస్ ఇచ్చాడు, నిన్ను ఎస్తేరు వలె దీవిస్తాను అని చెప్పి. కానీ 17-18 సంవత్సరాల వయసులో నేను నా పరిశుద్ధతను పాడు చేసుకున్నాను, నా శరీరంతో పాపం చేశాను. అలా 17-18 సంవత్సరాల వయసులో పాపము చేసిన నేను మరలా దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగిన దేవుడు నన్ను తన వాగ్దానం చేత నింపగలడా? పాపము చేసిన నేను క్షమించబడగలనా? ఇలా నా శరీరాన్ని పాడు చేసుకున్న నేను మరలా పరిశుద్ధముగా జీవించగలనా? ఎంత వయసు? 17-18 సంవత్సరాల వయసు. అప్పుడే శరీరం పాడు చేసుకుంది. ఈ మధ్య ఒక చెల్లి ఉత్తరం రాసింది, అన్నా నేను వేశ్యాతనం చేస్తున్నాను, వేశ్యగా జీవిస్తున్నాను, కల్వరి టెంపుల్కి వచ్చి నా జీవితాన్ని పూర్తిగా ప్రభువుకు అంకితం చేసి పరిశుద్ధంగా జీవిస్తున్నాను. నేను 13 సంవత్సరాల వయసు నుంచే వేశ్యగా జీవిస్తున్నాను, పాపిష్టి పనులు చేస్తున్నాను. చూసారా, వయసుతో 13-12 సంవత్సరాలు నిండడం ఆలస్యం పాపిష్టి పనులు చేసేవాళ్ళు తయారవుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజుల్లో ఉన్న ప్రేమలు కానే కావు. అవి కేవలము ఈచ్ఛలు నెరవేర్చుకోవడానికి అబ్బాయిలు అమ్మాయిలు ఏర్పరచుకున్నటువంటి ఒక తుచ్చమైన మార్గము. ఏ అబ్బాయి అయినా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పిన, ఏ అమ్మాయి అయినా మరొక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పిన, దయచేసి వినండి, వాళ్ళు సహజంగా పాపిష్టి పనులు చేసేటటువంటి తెగకు చెందిన వాళ్ళు కాలేజీకి సరిగా వెళ్ళరు, ఎక్కడ చూసినా జంటలుగా కూర్చుంటారు, పార్కుల్లో తిరుగుతారు, బైకుల మీద తిరుగుతారు. పనికి మాలిన వాళ్ళు. బైకులు మీరు చూసారు ఎలా ఉంటాయో? మా రోజుల్లో, మా కాలంలో బైకులు సీట్లు స్ట్రైట్గా ఉండేవి. నేను నవ్వుతున్నారేంటి? అప్పట్లో హెచ్డి అని, రాజ్దూత్ అని, బుల్లెట్ అని బైకులు ఉండేవి. ఆ సీట్లు స్ట్రైట్గానే ఉండేవి. ఇప్పుడు సీట్లు స్ట్రైట్గా ఉండటంలో ఇలాగ ఉంటున్నాయి ఏమిటో మరి. ముందేమో అబ్బాయి కూర్చోవాలి, వెనకాలేమో అమ్మాయి మీద పడి కూర్చోవాలి. అనుకూలమైన సీటింగు, పాపిష్టి సీటింగు. అడుగుతున్నాను చెల్లెళ్ళు, ఏ అబ్బాయి కూడా నువ్వు బైక్ మీద వెళ్తున్నావా? నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఏ అబ్బాయి కూడా నువ్వు సినిమా థియేటర్లకు వెళ్తున్నావా? బ్యాక్ సీట్లో కూర్చుంటున్నావు, నువ్వు పాపిష్టి దానివి. ఏ అబ్బాయితో నువ్వు పార్కుల్లోకి వెళ్తున్నావా? నువ్వు పాపిష్టి పనులు చేసేదానివి. ఒకరోజు నువ్వు ఏడుస్తావు, ఒకరోజు నీ తల్లికి నీ తండ్రికి దుఃఖాన్ని మిగులుస్తావు. నీ వివాహం పరిశుద్ధ వివాహం కాలేదు, ఆ పరిశుద్ధ వివాహంలో దేవుడు ఉండలేడు. ఎందుకని? నువ్వు పాపిష్టి దానివి. సహోదరుడా, ఏ అమ్మాయి జీవితంతో నువ్వు ఆటలాడుతున్నా, ఏ అమ్మాయి జీవితాన్ని, ఏ అమ్మాయి అమాయకత్వాన్ని, ఆమెకున్న అందాన్ని, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి వాడేవాడిగా నువ్వు జీవిస్తున్నట్లయితే దయచేసి వినో, నువ్వు పనికి మాలిన వాడివి, దుర్మార్గుడివి, దుష్టుడివి, చండాలుడివి. అన్యము పుణ్యము ఎరుగిన ఒక అమ్మాయి జీవితంతో ఆటలాడుతున్న ఒక మానవ మృగానివి. నీ అంతు దేవుడు చూస్తాడనే సత్యము మర్చిపోవద్దు. ఎందుకని? ఈ దేహము దేవుని
ఆలయము. ఏ ఆలయాన్నైనా నువ్వు పాడు చేస్తే దేవుడు చూస్తూ చూస్తూ ఊరుకోడు. దేవుని ఆలయానికి వచ్చేటటువంటి అమ్మాయిలు దేవుని ఆలయానికి వస్తున్నప్పుడు ఏలీ కుమారులు అలా మందిరానికి వచ్చేటటువంటి మందిరంలో పనిచేసేటటువంటి అమ్మాయిల జోలికి వస్తే దేవుడు చూస్తూ చూస్తూ ఊరుకోలేకపోయాడు. వాళ్ళిద్దరిని ఒకరోజు చంపి పడేశాడు. జాగ్రత్త తమ్ముడు, యవ్వన ప్రాయంలో నీ మాయ మాటలకు లొంగిపోయే ఒక అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడితే దేవుడు చూస్తూ చూస్తూ ఊరుకోడు అనే సత్యము మర్చిపోవద్దు. ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నా ప్రియ చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, యవ్వన ప్రాయంలో మన యవ్వనాన్ని కాపాడుకోవడం ఎంతైనా ఆశీర్వాదం. 12 సంవత్సరాల వయసులో నేను ప్రభు అయిన యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించాను. అలా ప్రభు అయిన యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత టీనేజ్లో 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఈ 7-8 ఇయర్స్ టీనేజ్, మోస్ట్ డేంజరస్ ఏజ్. ఈ డేంజరస్ ఏజ్లో నేను పరిశుద్ధంగా జీవించటానికి, ఈ పనికి మాలిన ప్రేమలు ఈ గోళల్లో పడిపోకుండా నా జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు నాకు ఎంతో కృపనిచ్చాడు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఈ సైతానేంద్రియమైనటువంటి ఈ సాధనాలకు తావివ్వకుండా వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయాన్ని గడిపేవాడిని. నా జీవితంలో నేను తీసుకున్న ఒకే ఒక తీర్మానము, అంటే అనేక తీర్మానాలు, ఒక ప్రాథమిక తీర్మానం ఏమిటంటే నా శరీరము నా భార్యకు గిఫ్ట్గా నేను ఇవ్వాలి, ఒక పరిశుద్ధమైన కానుకగా ఇవ్వాలి అని నేను తీర్మానం తీసుకుని ఆ రీతిగా నా శరీరాన్ని నా భార్యకు కానుకగా ఇచ్చాను, పవిత్రమైన కానుకగా. తమ్ముళ్ళో, నీ భార్యకు నువ్వు ఇవ్వగలిగిన కానుక ఏదైనా ఉన్నట్లయితే అది నీ శరీరము ఏ వేషకో అమ్మకుండా అప్పగించకుండా పవిత్రంగా కాపాడుకొని నీ భార్యకు దాన్ని కానుకగా ఇవ్వు. ప్రియ చెల్లెళ్ళో, నీ భర్తకు ఇవ్వగలిగిన కానుక ఏదైనా ఉన్నట్లయితే అది నీ శరీరము పవిత్రముగా కాపాడుకొని నీ భర్తకు కానుకగా ఇవ్వు. ఈ చెల్లి అంటుంది, మరి నా సంగతి ఏమిటన్నా, 17-18 సంవత్సరాల వయసులోనే నేను శారీరక పాపం చేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? దయచేసి గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏం చేయాలి? మన పాపమును మనం ఒప్పుకున్నట్లయితే ఆ ప్రభువు నిన్ను పవిత్రునిగా, పవిత్రురాలుగా చేస్తాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఏ చెల్లైనా ఏ తమ్ముడైనా ఇప్పటికే మీ జీవితాన్ని పాపిష్టి పనులతో పాడు చేసుకున్నట్లయితే ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఈరోజే నీ శరీరాన్ని, నీ ప్రాణాత్మలను తీసుకొచ్చి ప్రభువుకు అంకితం చేయి. ఆ ప్రభువు సందును నువ్వు పాపమును ఒప్పుకున్నట్లయితే ప్రభువు కనికరిస్తాడు. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. కానీ ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకున్నాడో, దాన్ని విడిచిపెట్టాడో, ఇంకెన్నడూ కూడా ఏ స్త్రీ జోలికి దావీదు వెళ్ళలా. ఒక్కసారి పరాయి స్త్రీ జోలికి వెళ్ళాడు, పాపము చేశాడు, ఆ పాపమునకు మూల్యము చెల్లించాడు. ఇంకెన్నడూ కూడా తన జీవితంలో పరాయి స్త్రీ జోలికి వెళ్ళలేదు. తెలుసో తెలియకో నా తమ్ముడు, నా చెల్లి, నీ జీవితంలో ఇలాంటి శరీర సంబంధమైన పాపానికి నువ్వు తావిచ్చినట్లయితే దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. చాలు నువ్వు చేసిన పాపిష్టి పని. ఈరోజు నీ జీవితాన్ని నాకు అంకితం చేయి, నిన్ను నేను శుద్ధి చేస్తా, పవిత్రపరుస్తా, నీ జీవితాన్ని మారుస్తా, నేను నా కుమార్తెగా, కుమారునిగా అంగీకరిస్తా. యెస్, దావీదు పాపము చేసి తన పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు దావీదు పట్ల కనికరం చూపించాడు, ఆ సింహాసనాన్ని సుస్థిరపరిచాడు. అదే పాపము చేసిన వ్యక్తిని తర్వాత తను పెళ్లి చేసుకున్నాడు. బెత్షెబాను అలాగే దావీదును దేవుడు కనికరించి క్షమించి సొలొమోనును బహుమానంగా ఇచ్చాడు. నా ప్రభువు కనికరం కలవాడు, కృపగలవాడు. ఎవరైనా తన పాపమును ఒప్పుకున్నట్లయితే ఆ పాపమును ఒప్పుకున్న వారిని క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఉన్నారా మన మధ్య? ఏ చెల్లైనా ఏ తమ్ముడైనా దారి తప్పిన వాళ్ళు ఉన్నట్లయితే మీ పట్ల దేవుడు ప్రత్యేక కనికరము కలిగి ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఏ చెల్లి అయితే 17 సంవత్సరాల వయసులోనే నేను పాపం చేశానని చెప్పి స్లిప్ రాసిందో, నా ప్రియ చెల్లి, నిన్ను దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఎవరో తెలుసా? నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే, నీ తప్పును ఒప్పుకొని విడిచిపెడితే, దేవుని దృష్టిలో గొప్ప పాపము చిన్న పాపము లేదు. ఈవిల్ ఈజ్ ఈవిల్ ఎట్ ఎవ్రీ లెవెల్. విషయంలో పెద్ద విషయము చిన్న విషయము లేదు. స్పూన్తో తాగిన విషయమే, చేతిలో పోసిన తాగిన విషయమే, గ్లాసులో పోసిన తాగిన విషయమే, డైరెక్ట్గా పైకెత్తేసిన విషయమే. విషము విషమే, పాపము పాపమే. దేవుని దృష్టిలో పెద్ద పాపి చిన్న పాపి లేడు, అందరూ పాపులే. నువ్వు ఏ పాపము చేసినా, ఎటువంటి పాపం చేసినా నేను క్షమించడానికి నా ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సిందేమిటి? ఈరోజు క్షమాపణ పొందుకొని మరొక్కసారి వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా నువ్వు మరలా వెనక్కి తిరగడానికి వీలు లేదు. ఏ అబ్బాయితో నువ్వు పాపం చేశావో, ఏ అమ్మాయితో నువ్వు పాపం చేశావో, ఈరోజు నువ్వు చెప్పాలి స్టాప్. ఈరోజు నీతో నువ్వు చెప్పుకోవాలి, ఆ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను ఇక మీదట ఆ అమ్మాయి జోలికి వెళ్ళను, ఆ అబ్బాయిని నన్ను తాకటానికి ఒప్పుకోను. తమ్ముళ్ళు, మీ జీవితంలో తీర్మానం తీసుకోండి, ఏనాడు నేను పరాయి స్త్రీ మీద చెయ్యి వేయను. చెల్లెళ్ళు, మీరు ఈరోజు తీర్మానం తీసుకోండి, నా జీవితంలో ఏనాడు పరాయి ఒక అబ్బాయి నా మీద చేయి వేయడానికి వీల్లేదు. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, యోసేపును చూడండి, అతడు ఆమె వచ్చి తొందర చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పేశాడు నో. అది దేవుడు ఆశిస్తున్నటువంటి జీవితము. ఈరోజు కల్వరి టెంపుల్లో మీరు చూసి ఉండొచ్చు. అఫ్కోర్స్ ఇక్కడ చాలామంది తక్కువ మంది సిస్టర్సే వచ్చారు, కానీ కల్వరి టెంపుల్లో సుమారు 200 మంది సిస్టర్స్ ఉంటారు. 300 నుంచి 400 మంది బ్రదర్స్ ఉంటారు. ఈ బ్రదర్ ఆ సిస్టర్తో మాట్లాడడం కానీ, సిస్టర్ బ్రదర్తో మాట్లాడడం కనిపించడం కూడా మీకు కనిపించదు. సుమారు 9 సంవత్సరాలుగా సుమారు 9 సంవత్సరాలు అయింది కల్వరి టెంపుల్ను స్థాపించి. నాతో పాటు సేవలో పాలు పంచుకుంటున్న చెల్లెళ్ళు ఇంచుమించు 200 మంది ఉంటారు. కల్వరి టెంపుల్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏ రోజు కూడా ఏ ఒక్క సిస్టర్తో నేను డైరెక్ట్గా మాట్లాడి ఎరుగను, ఒక్కసారి కూడా. ఒకవేళ వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే అందరితో పాటు వచ్చి విజిటింగ్ అవర్స్లో అందరితో పాటు వచ్చి కూర్చోవాలి, అందరితో పాటు వచ్చి నిలబడాలి, అందరి మధ్య ప్రార్థన చేయించుకుని వెళ్ళాల్సిందే. పర్సనల్గా నేను ఒక్కరితో కానీ, ఫోన్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఇక్కడ కూర్చున్న మా ప్రియ చెల్లెలను అడగండి, కావాలంటే వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన కల్వరి టెంపుల్ ఈరోజు ఈ విధంగా దీవించబడ్డానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటయా అంటే, విలువలు కలిగినటువంటి మందిరము. నేనే కాదు, వర్షిప్ టీంలో ఉన్న తమ్ముళ్ళు, ఎదురుగుండా ఉన్న పాటలు పాడుతున్న చెల్లెళ్ళు, ఒక్కసారి కూడా వాళ్ళు మాట్లాడుకోరు. కావాలంటే తమ్ముళ్ళని అడగండి. మీతో పాటే వాళ్ళు పాటలు పాడతారు కదా, వాళ్ళ పేర్లు మీకు తెలుసా? మాకు తెలియవు. వాళ్ళతో ఎప్పుడు మీరు మాట్లాడారా? ఎప్పుడూ మాట్లాడలా. మరి క్వైర్ ప్రాక్టీసు పాట స్టార్ట్ చేస్తాం, పాట మొదలు పెడతాం, అంతే. ఆ వర్షిప్ నడిపిస్తున్న తమ్ముడు సునీల్ పెళ్ళైన వాడు, భార్య ఉంది, నమ్మకస్తుడు, ఒక ఆత్మీయ అన్నగా పాటలు నేర్పిస్తూ ఉంటాడు, అంతే తప్పించి మరొక వ్యవస్థ బ్రదర్స్కి సిస్టర్స్కి మధ్య కనిపించదు. ఇంత స్ట్రిక్ట్గా కల్వరి టెంపుల్లో సేవ జరుగుతుంది. అంతేకాదు, మందిరంలో కూడా అంతే. ఒకసారి మందిరంలోకి అడుగు పెట్టారంటే భర్త భార్యతో మాట్లాడడానికి ఉండదు, భార్య భర్తతో మాట్లాడడానికి ఉండదు. మాట్లాడాలంటే బయటకు వెళ్ళిన తర్వాతే మాట్లాడుకోవాలి, మందిరంలోకి వచ్చిన తర్వాత మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే, దేవుని మందిరము పరిశుద్ధమైనది, మన దేవుడు పరిశుద్ధమైన వాడు, మన శరీరము పరిశుద్ధమైన దేవుని ఆలయము, మన జీవితము పవిత్రపరచబడింది క్రీస్తు రక్తము ద్వారా. ఈ విలువలను మనం కలిగి జీవించకపోతే దేవుడు మనల్ని వాడుకోవడము సాధ్యము కాదు. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నారా? దేవుని కొరకు మీరు జీవించి ఆయన చేతిలో పనికొచ్చే పాత్రలుగా వాడబడాలని కోరుతున్నారా? అయితే మిమ్మల్ని మీరు బహుజాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకోండి. ఈరోజు తీర్మానం తీసుకోండి, నా భర్తకు నేనిచ్చే కానుక పవిత్రమైనటువంటి జీవితము, నా భార్యకు నేనిచ్చే కానుక పవిత్రమైన జీవితము. ఏనాడు ఏ ఒక్కరు నా శరీరాన్ని ముట్టడానికి వీల్లేదు. రైట్. ఈజ్ వేరింగ్ ఆర్నమెంట్స్ రాంగ్ ఫర్ ఎ బిలీవర్? డూయింగ్ మేకప్ ఈజ్ ఇట్ రాంగ్ ఫర్ బిలీవర్స్? రైట్. బంగారపు ఆభరణాలు పెట్టుకోవడం తప్ప, మేకప్ వేసుకోవడం తప్ప? రైట్. దయచేసి గమనించండి, వస్త్రాలు వేసుకోవడం తప్ప? మాట్లాడరే?
వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు, వస్త్రాలు వేసుకోవాలి. కానీ ఆ వస్త్రాలు తగినట్టుగా వేసుకోవాలి. అలాగే ఆర్నమెంట్స్ పెట్టుకోవడం తప్పు అని బైబిల్లో ఎక్కడా లేదు, కానీ తగినట్టుగానే పెట్టుకోవాలి. అందరూ నన్నే చూడాలి, అది తప్పు. నువ్వు ఏది చేసినా నీ కోసం నువ్వు చెయ్యి. నిన్నే అందరూ చూడాలి అనే విధంగా నువ్వు ఏది చేసినా తప్పే. ఇతరులకు అభ్యంతరకరంగా, ఇతరులకు శోధనకరంగా నువ్వు ఏది చేసినా తప్పే. నువ్వు ఒకవేళ ఆర్నమెంట్ పెట్టుకున్నట్లయితే సింపుల్గా ఉండాలి. అలాగే ఒకవేళ నువ్వు నీ ఫేస్, దేవుడిచ్చినటువంటి శరీరము, ఈ శరీరాన్ని శుభ్రముగా ఉంచుకోవడము, దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకోవడం తప్పేమీ కాదు. మీలో ఎంతమంది సోపు వాడతారో చేయి చూపిస్తారా? అడిగిన ప్రశ్న సమాధానంగా చేయి చూపించండి. సోపు వాడేవాళ్ళు చేయి చూపించండి. ఒకవేళ మీ పక్కన ఎవరైనా చేయి ఎత్తకపోతే జాగ్రత్త, కంపు కొడుతూ ఉంటారు. నిజం, రైట్? సోపు వాడుతున్నారా? దేనికోసం సోపు వాడుతున్నారు? శరీరానికి పట్టిన ఆ మట్టిని వదిలించుకోవడానికి మీరు సోపు వాడుతున్నారు. సోపు వాడడం తప్పేం కాదు. అలాగే ఫేసుకు మట్టి పట్టకుండా, లేదా ఫేసు ఎండలో మాడిపోకుండా సన్ క్రీమ్ లాంటిది రాసుకోవడం తప్పేం కాదు. నా పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు తప్పక చెప్తాను వాళ్ళకి, ఒరే సన్ స్క్రీన్ రాసుకోండిరా అని చెప్పి అంటాను. ఎందుకంటే సూర్యకాంతి ముఖం మీద పడినప్పుడు సాధారణంగా ముఖం నల్లగా తయారవుతుంది. దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ అందాన్ని కాపాడుకోవడం తప్పేమీ కాదు. అలా అది తప్పేం కాదు. కాకపోతే పొద్దస్తమాను ఈ పాకెట్లో ఒక క్రీము, ఈ పాకెట్లో ఒక క్రీము, బ్యాగ్ నిండా 10 క్రీములు పెట్టుకుని రాసుకుంటూ పూసుకుంటూ కూర్చుంటారే, దట్ ఈజ్ రాంగ్. ఎనీథింగ్ ఎక్స్ట్రా ఈజ్ రాంగ్. అవసరాన్ని బట్టి చేయడం తప్పేం కాదు, అతిగా చేయడం ఏదైనా సరే తప్పే. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కొంతమంది రాశారు, బట్టల విషయంలో క్రైస్తవులు ఎలా వ్యవహరించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి. రైట్, ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పాలంటారా? చెప్పాల్సిన అవసరం ఉందంటారా? అమ్మ కాలు కింద పెట్టమ్మా, చెల్లి కాలు కింద పెట్టు. థ్యాంక్ యూ. రైట్, ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పాలంటారా? చెప్తాను వినండి. ఈరోజు చాలా ఫ్యాషన్స్ వచ్చేసినాయి. ఇవన్నీ కూడా వెస్ట్రన్ నుంచి వచ్చిన ఫ్యాషన్సే. వినండి, అబ్బాయిలు సాధారణంగా ముందుకు పడిపోతే మోచెప్పులు కొట్టుకుపోతాయి. మోచెప్పులు కొట్టుకుపోయినప్పుడు అక్కడ సాధారణంగా ఆ ప్యాంటు చిరిగిపోతుంది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీడు ఎలాగూ మోచెప్పులు పగల కొట్టుకుంటాడు, వీడు ముందే చింపి పడేస్తే పోలా అని చెప్పి ఇప్పుడు జీన్స్ ప్యాంటు చింపే ఇస్తున్నారు. మీరు చూసారా? ఎందుకని? మీ బతుకులు ఎలాగో చిరిగిపోయిన బతుకులేగా, చింపిన బతుకులేగా. కాబట్టి ముందే చింపిస్తే పోలా. వీళ్ళు ఏం చేస్తారు, ఎలాగ మనం బట్టలు చింపుకుంటాం కదా అని చెప్పేసి చిరిగిన బట్టలే వేసుకుంటారు. ఎవరిని వేసుకొచ్చారు? అలాంటివి వేసుకొచ్చారా? దయచేసి గమనించండి. సహజముగా దేవుణ్ణి కలిగిన వాడు చక్కని బట్టలు వేసుకుంటాడు. దేవుణ్ణి కలిగి ఉండని వాడు సాధారణంగా సరైన బట్టలు వేసుకోడు. సిస్టర్స్ అయినా అంతే, బ్రదర్స్ అయినా అంతే. చక్కగా బట్టలు ధరించటం నీ హృదయ స్థితిని తెలియచేస్తుంది. చాలని బట్టలు ధరించటం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. సినిమాలో నేను చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని. ఈ డ్యాన్స్ వేస్తారే వీళ్ళు సాధారణంగా సరిగా బట్టలు వేసుకోరు. ఎందుకని? వాళ్ళ క్యారెక్టర్ అది. అంటే వాళ్ళ క్యారెక్టర్ సినిమాలో అలాంటిది. 10 మందిని శోధించడానికి, 10 మందిని రెచ్చగొట్టడానికి, రెచ్చగొట్టేటటువంటి క్యారెక్టర్ వేయాలంటే చక్కగా నిండుగా చీరగట్టుకుని రావాలి. అలా చూస్తారేమిటి? నిజమా? రెచ్చగొట్టే విధంగా ఒకవేళ ఉండాలంటే నిండుగా చక్కగా శరీరం ఏమాత్రం కనిపించకుండా చక్కని చీర కట్టుకుని రావాలి. అవునా కాదా? అవునా కాదా? కాదు. అంటే రెచ్చగొట్టే విధంగా బట్టలు వేయాలంటే ఏం చేయాలి? శరీరం కనిపించే విధంగా బట్టలు వేసుకోవాలి. అది సైతాను చేసే పని, రెచ్చగొట్టే పని. వాడు మొదటి నుంచి శోధకుడు, శోధించేవాడు. చెల్లెళ్ళు, మీ వస్త్రధారణ శోధించే విధంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు చక్కగా బట్టలు వేసుకొని మీ అన్న దగ్గరికి వెళ్తే మీ అన్న చెప్పాలి, దేవతలా ఉన్నావే అని చెప్పాలి. అమ్మ నువ్వు దేవతలా ఉన్నావమ్మా అని చెప్పాలి.
నిన్ను మీ అన్న ఏందే పనికి మాలిన దాన్ని అలాంటి బట్టలు వేసినావు, చే లోపల పోయి సరిగా బట్టలు వేసుకో అనే విధంగా ఉండడానికి వీలు లేదు. చెల్లెళ్ళు అలాగే తమ్ముళ్ళు, మీరు వేసుకున్న వస్త్రాలను బట్టి మీరెవరో తెలియచేయబడుతుంది. దెయ్యం పట్టిన వాడి గురించి చెప్తారండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. వాడు ఎలాంటి బట్టలు వేస్తాడో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. వాడు సమాధులలో వాసము చేసివాడు, సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఖాళీ సంఖ్యలను తొత్తినీయులుగా చేశాను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. సరే, ఇప్పుడు ఏమైంది? 15వ వచనము. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు చదవాలి ఇప్పుడు అందరూ. బట్టలు ధరించుకొని, అంటే వీడు దయ్యం పట్టినప్పుడు ఎందుకు బైబిల్ ఇంత స్పష్టంగా ఉంది? దెయ్యం పట్టినప్పుడు వీడికి సరైన బట్టలు లేవు, అరకొర బట్టలే. కానీ యేసు ఆ వ్యక్తి జీవితాన్ని మార్చినప్పుడు మొట్టమొదటిగా రాయబడింది ఏంటి తెలుసా మీకు? వాడు బట్టలు ధరించి. నువ్వు క్రీస్తును కలుసుకున్నట్లయితే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నువ్వు చక్కని బట్టలు వేసుకుంటావు. చెల్లెళ్ళు, ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకోకండి, టైట్గా బట్టలు వేసుకోకండి, శరీరము కనిపించే విధంగా బట్టలు వేసుకోకండి. ఓ ప్రశ్నను వేయనివ్వండి. సాధారణంగా సిగ్గు మగవాళ్ళకి ఎక్కువ ఉంటుందా, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా? మీరే చెప్పాలి. మీరు ఆగండి అయ్యా. అమ్మ సిస్టర్స్ మీరు చెప్పండి. సహజంగా సిగ్గు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళకి ఎక్కువ ఉంటుందా? ఒప్పుకుంటారా? రైట్. ఆడవాళ్ళకే సహజంగా సిగ్గు ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు ఎప్పుడైనా నిక్కర్లు వేసుకుని ఆఫీసుకు రావడం మీరు చూసారా? ఆఫీస్కి చూసారా? ఆడవాళ్ళు ఇక్కడి దాకే స్కర్ట్లు వేసుకోవడం రావడం చూసారా? మగవాళ్ళు ఎప్పుడైనా స్లీవులు లేకుండా ఆఫీసులు రావడం చూసారా? మా వాళ్ళని మీరు చూడరు, మీరు వాళ్ళు మంచోళ్ళు. స్లీవులు లేకుండా ఆఫీస్కి వచ్చే ఆడవాళ్ళను చూసారా? అనేక దేశాలకు నేను వెళ్ళాను సువార్త పని మీదట. అనేక దేశాలు నేను తిరిగాను. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఎయిర్పోర్ట్లో చూసినా, ఏ షాపింగ్ మాల్లో చూసినా, ఎక్కడ కూర్చుని వెళ్ళేటటువంటి అబ్బాయిల్ని అమ్మాయిల్ని చూసినా, అబ్బాయిలేమో చక్కగా సూట్లు వేసుకుంటున్నారు, కింద దాకా ప్యాంట్ వేస్తున్నారు, ఇక్కడ దాకేమో చొక్కా వేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం శరీరాన్ని చక్కగా కప్పుకుంటున్నారు. ఈ అమ్మాయిలను చూస్తూ ఉంటే పైనుంచి ఇక్కడ దాకే ఒక పీలిక. ఏంటిది? ఒక పీలిక, ఇంకెంతే. ఒక పీలిక, ఒక పిలక, అంతే. మీరే అన్నారు సహజంగా స్త్రీకి సిగ్గు ఎక్కువ అన్నప్పుడు శరీరం కనిపించకుండా కాపాడుకోవాలి. కానీ సిగ్గు విడిచేశారు. సిగ్గు మాలిన జీవితం జీవిస్తూ ఇది మాకు కంఫర్ట్గా ఉందంటున్నారు. ఏది కంఫర్ట్గా ఉందట? ఇక్కడ నుంచి శరీరం అంతా కనిపించడం, చూపించడం కంఫర్టా? అదేం కంఫర్ట్ పనికి మాలిన కంఫర్ట్. ఈ మహాతల్లి ఆ ఆఫీస్లో వెళ్తే ఇంకెవడు పనిచేయలేడు. ఎందుకని? ఆ విధంగా డ్రెస్అప్. దయచేసి వినండి చెల్లెళ్ళు, మీరు ఆత్మీయులైనట్లయితే మీ ఆత్మీయత మీ డ్రెస్లో తెలియాలి. చక్కని డ్రెస్ వేసుకోవాలి. మిమ్మల్ని చూసినప్పుడు, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మీరు డ్రెస్అప్ వెళ్ళినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు ఆఫీస్లో వాళ్ళందరూ చెప్పగలగాలి ఏమనంటే, అందరూ ఒకలా డ్రెస్ వేస్తారు కానీ ఈ అమ్మాయి మాత్రం చక్కగా డ్రెస్ వేసుకుంటుంది. అందరూ ఒక ఎత్తు కానీ ఈ అమ్మాయి మాత్రం ఒక ఎత్తు. ఎందుకని? ఆ అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది అనే విధంగా నువ్వు డ్రెస్అప్ చేయాలి. అలాగే బ్రదర్స్, మీరు కూడా డ్రెస్ వేసుకోవడం కానీ, క్రాఫ్ దూకోవడం కానీ,
ఇంతకుముందు సాధారణ నేను తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడిని. ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నిజం. ఎవరైనా వస్తే తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడిని. ఈ మధ్య నేను సాహసం చేయట్లా, గుచ్చుకుంటుంది తలకాయ. ముళ్ళులతో వస్తున్నారు పైకి మొత్తం. మరి ఏం పెడతారో తెలియదు కానీ తలకి పంది ముళ్ళులే. అదేంటి ఫ్యాషన్ అంట, పంది ముళ్ళులు ఫ్యాషనా? నువ్వు దేవుని స్వరూపమందు చక్కగా సృష్టించబడితే నువ్వేమో పందిలాగా జుట్టు దూతావా? పంది ముళ్ళులే ఇంకా చేయబెడితే గుచ్చుకుంటున్నాయని చెప్పేసి, లేదా రకరకాల ఏంటవి రకరకాల క్రీములు, రకరకాల జల్లులు పెట్టడం, పొరపాటున